కడపలో ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ ఆత్మహత్యాయత్నం. పని ఒత్తిడి, ఇతర సమస్యలే కారణమని సమాచారం. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం మానుకోవాలి. జనసేన పార్టీ కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్. పరామర్శకు వందల వాహనాలు ఎందుకు? వైఎస్ జగన్ తీరుపై పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం. పవిత్ర లూర్దు మాత మార్గదర్శకమే క్రైస్తవులకు ముక్తి మార్గమని, ప్రపంచంలో ఆమె జగజ్జననిగా వెలుగొందుతుందని లక్కిరెడ్డిపల్లె విచారణ గురువు విజయమోహన్ రెడ్డి అన్నారు. లూర్దు మాత మహోత్సవాల్లో భాగంగా గురువారం 4వ రోజు పాత చర్చ్ ఆవరణలో ఫాదర్ విజయమోహన్ రెడ్డి దివ్య బలి పూజ చేసి ప్రసంగించారు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు నాశనం చెందక నిత్య జీవం పొందుతారని చెప్పారు. మరియమాత కరుణామూర్తి అని అన్నారు. ఈ లోకానికి రక్షణ తేవడానికి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు భూమి నుంచి దివికి వచ్చారని తెలిపారు. అనంతరం ముద్దనూరు విచారణ గురువు ఎస్ మర్రెడ్డి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు మార్గ జీవితాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. మరియమాత బిడ్డలైన మనం సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని ఉపదేశించారు. ప్రతి ఒక్కరూ సోదర ప్రేమ కలిగి జీవించాలని చెప్పారు. మనకు ఎల్లప్పుడూ మేరీమాత సహాయకారిగా ఉంటుందని చెప్పారు. తిరునాళ్ళ ఉత్సవాల్లో భాగంగా నవదిన జపమాల కార్యక్రమం నిర్వహించారు. సృష్టించిన సర్వశక్తులైన సృష్టించున్నాను. అతని యొక్క ఏకసుకులను మన యొక్క నాదులైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వల్ల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకంకి ఎక్కి సరశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొనున్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తిరిగి చేయటకొచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. మందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. ప్రార్థించండి. ఆమె దేవుడు సాధము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారకులే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవుడు సాధము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు దేవుని ప్రసాదం చేత పూజ కోరువారు జల్లి అంటోని, జల్లి జ్యోతి కుటుంబ సభ్యులు. దేవమాత పాదముల చెంత క్రీస్తు చేతుల శ్రీమతి వేరి ఆశ్రత ఆత్మకృతి విశ్రాంతి కలగాలని పూజ కోరువారు. వేరి కుటుంబంలో అనుకున్నటువంటి తలంపులన్నీ కూడా నెరవేరి వారి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని పూజ కోరువారు. అమలు కడప నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మెయిన్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న జబీమా సుందరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ రోజు ఉదయం తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. జబీమా భర్త పుష్పరాజ్ కూడా రామరాజుపల్లెలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే డీఈఓ శంషుద్దీన్ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆమెను పరామర్శించారు. ఇటీవలే ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గా విధులు కేటాయించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆమె తనకు పని ఒత్తిడి ఎక్కువైందని, దీంతో పాటు ఇంట్లో వ్యక్తిగత కారణాల వల్ల ఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పరీక్ష పే చర్చ దేశవ్యాప్తంగా మోడీ గారి యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేసే ఇందులో భాగంగా పోరిమామూల్లో వెళ్తున్నప్పుడు దాదాపు 9:20 ఆ ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మేడం గారు బాధాకరమైనటువంటి కొన్ని మెసేజ్లు గ్రూప్లో పెట్టారని. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మేడం గారు ఆత్మహత్యా ప్రయత్నం చేశారనేటువంటిది ఒకటి. దాని తర్వాత ఆన్ ద వేలో వచ్చేటప్పుడు రకరకాలైనటువంటిది, కొంత హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత కొంత మెరుగ్గా ఉంది అన్నటువంటిది. నేను వాటన్నిటినీ కూడా ముగించుకొని వెంటనే హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో మాట్లాడితే పల్స్ అండ్ హార్ట్ బీట్ అనేటువంటిది మెరుగ్గా ఉందని చెప్పారు.
ఆమె పెట్టినటువంటి వాయిస్ మెసేజ్లను ఆధారంగా చేసుకొని అనాలిసిస్ చేస్తే, అంటే ఆమె దాదాపు 10 రకాలైనటువంటి వాయిస్ మెసేజ్లు పెట్టారు. ఆ 10 రకాల వాయిస్ మెసేజ్ల ఆధారంగా మనం చూసినప్పుడు, 1 ఒత్తిడి కావచ్చు, 2 సహకారం కావచ్చు, లేదా ఇంటి కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు. వీటి ఆధారంగా ఆమె ఒత్తిడిని తట్టుకోలేకపోవడం అనేటువంటిది జరిగింది అన్నటువంటిది తెలుస్తుంది. ఇక ఆమె స్పృహలోకి వచ్చి మాట్లాడిన తర్వాత మాత్రమే ప్రత్యేకమైన కారణాలు తెలుస్తాయి. సో దాదాపు డాక్టర్ల యొక్క కథనం మేరకు త్వరలోనే ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేటువంటిది ఉంటుంది. అది ఆశిస్తాం సార్. థ్యాంక్ యూ. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు జగన్ రెడ్డి మరియు వైసీపీ పార్టీ నాయకులు తిరుమల లడ్డు అంశంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుంకర శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కడపలో ఆయన మాట్లాడుతూ తిరుపతి మహాప్రసాదం లడ్డు విషయంలో వైసీపీ నాయకులు వాస్తవాలను అంగీకరించకుండా తప్పుదారి పట్టించే వాదనలు చేస్తున్నారన్నారు. తిరుమల మహాప్రసాదంలో కల్తీ జరిగింది అన్నది నిజమని స్పష్టం చేస్తూ ఈ అంశాన్ని దాచిపెట్టి వైసీపీ నాయకులు ఈ రోజు ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా దుర్మార్గమైన విషపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైసీపీ పార్టీ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటి గురించి వారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లా నుంచి మేము చెప్తున్నాం, ఈ వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మర్డర్ జరిగిందయ్యా అంటే ఆరోపణ పత్రం మాత్రమే వచ్చింది. మర్డర్ జరిగింది అని తేలిపోయిన తర్వాత, లేదు మీరు చెయ్యి విరగడం ద్వారా మర్డర్ జరిగింది, ఆ చెయ్యి విరగలేదని ఇప్పుడు వచ్చిందని మీరు తప్పుడు దారిలో పక్కదారి పట్టించేటట్టు టాపిక్ని మొత్తం మీరు మాట్లాడుతూ, అసందర్భంగా దాన్ని పట్టుకొని మీరు ఫ్లెక్సీలు వేయడం, రాష్ట్రమంతా అలజడులు సృష్టించడం, అలాగే కులాల మధ్య, వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి మీరు మీ చేతగాని తనాన్ని, మీ యొక్క ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేస్తూ అసందర్భంగా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలని మభ్యపెట్టడానికే మీరు చేస్తున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత గొప్ప దేవదేవుడి వైభవం ఉన్నటువంటిది, కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నటువంటి విషయాన్ని మీరు గుర్తించకుండా మీరు ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే కల్తీ జరిగింది నిజం, అసలు సింథటిక్ నెయ్యి వాడారు, ఇది అసలైన నిజం. ఇది మర్డర్ అంటే, ఇది ఆరోపణ పత్రంలో ఛార్జ్షీట్లో ఉన్న విషయం. ఇది మీరు మర్డర్ గురించి మాట్లాడకుండా చెయ్యి విరిగిందని చెప్పారు, చెయ్యి విరగలేదు చూడండి అని మీరు మాట్లాడుతూ, మీరు నిస్సిగ్గుగా మొగుడిని కొట్టి మొగసాలకెక్కి ఏడ్చినట్టు మీరు నిస్సిగ్గుగా మీరు ఈ రాజకీయాన్ని చేస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని తగలబెట్టాలనుకుంటున్నారా? మీరు కులాల మధ్య, వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి ఈ కూటమిని విచ్ఛిన్నం చేసి, ఏదైతే కూటమి ఇంత బలంగా ఉందో, ఐకమత్యంగా ఉందో, కూటమిని మీరు విచ్ఛిన్నం చేయాలని, కులాల మధ్య తగువు పెట్టాలని మీరు యొక్క దుర్మార్గమైనటువంటి, ఈ యొక్క విషపూరితమైనటువంటి కార్యక్రమాలన్నీ మీరు చేస్తున్నారు. ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము కూడా ప్రజలందరికీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి చేతకాక, ఏమి చేతకాక చేసుకోలేక ఇతను పక్కదారులు పట్టి విష బీజాలు నాటి సమాజంలో అల్లరి సృష్టించి, పెట్టుబడులు రాకుండా శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఈ రాష్ట్రం తగలబడిపోయేలాగా, ఒక బీహార్ లాగా తయారయ్యేగా చేయాలని కుట్ర పన్ని ఈ యొక్క పక్కదారులు పట్టేటువంటి విష ప్రచారాలు, గోబెల్ ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుతంత్రాలు ఇక ఎంత మాత్రం చెల్లవు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కల్తీ జరిగింది నిజం, వాస్తవం. అది ఏంటో ప్రతి ఒక్కటి కూడా మీకు అడిషనల్ ఛార్జ్షీట్ ద్వారా మొత్తం తెలుస్తాయి. ఛార్జ్షీట్ అన్నది ఒట్టి ఆరోపణ పత్రం మాత్రమే, ఇంకా తీర్పు రాలేదు. తీర్పు వచ్చినాక మాట్లాడడం తప్ప, తీర్పు రాకముందే చక్కలు గుర్తుకుంటూ మా క్లీన్ చిట్ వచ్చిందని చెప్పడం నిస్సిగ్గుగా మీరు చేసినటువంటి నిస్సిగ్గు రాజకీయం అని తెలుపుతూ, ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు పనిచేయాలని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నాం. జై జనసేన. ప్రొద్దుటూరు పెన్నా నది పరివాహక ప్రాంతంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన వారాహి అమ్మవారి ఆలయాన్ని గురువారం రాత్రి
ఫారెస్ట్ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. ఆలయం కూల్చివేసిన ప్రదేశాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు పరిశీలించారు. ఆలయం ఫారెస్ట్ ల్యాండ్ లో ఉన్నప్పటికీ హిందూ దేవాలయాన్ని అర్ధరాత్రి సమయంలో కూల్చివేయడం అనేది చాలా తప్పు అని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయం కూల్చేసిన ప్రదేశంలోనే తిరిగి నూతన ఆలయ నిర్మాణం చేయడానికి తన సహాయ సహకారాలు అందిస్తానని, భవిష్యత్ కాలంలో అధికారుల వలన ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఆలయాన్ని కూలదోసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. నిన్నటి దినం ఇక్కడ నిర్మించిన దేవాలయం అంటే కవిశాస్త్రి గారు ప్రత్యంగిరాదేవి అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది ఒరిజినల్గా ఫారెస్ట్ స్థలం. అయితే ఇక్కడ ఫారెస్ట్ స్థలంలో ఏదైనా కూడా మనం నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ పొందిన తర్వాతనే చేసుకోవాలి. అయితే ఇక్కడ దీని పక్కన ఉండబడిన దేవాలయం ఒక 10 సంవత్సరాల కిందట ఎవరి అనుమతి లేకుండా అక్కడ కట్టుకోవడం జరిగింది. అక్కడ పూజలు జరుగుతున్నాయి. మేము కూడా గతంలో అది వచ్చినప్పుడు 2-3 రోజులు అక్కడ పూజల్లో పాల్గొనడం కూడా జరిగింది. మళ్ళీ ఇది స్వామి కొత్తగా దీనిని ఈ స్వామి అమ్మవారిని స్థాపితం చేయడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్థలంలో ఇది జరుగుతుందని ప్రొద్దుటూరుకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు. ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు. ఆపేసే దాంట్లో భాగంగా వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది. ఈ పడగొట్టిన దేవాలయం హిందూ దేవాలయాన్ని పడగొట్టడం అనేది తప్పు. ఎక్కడైనా కూడా చాలా ఫారెస్టు అన్యాక్రాంతమైన సందర్భంగా ఒక భక్తులకు ఉపయోగపడే ఒక టెంపుల్ను ఇక్కడ నిర్మాణం చేస్తానే దాన్ని వాళ్ళు ఉన్న పలంగా పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేదానికి మా అందరి సహాయ సహకారాలు వస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి ఎలాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ ఇతరుల అధికారులతో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. ఏ సమస్య ఇది ఎవరు దీన్ని ఇంతటితో ఆపేయాలా? కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. ఒక మున్సిపల్ అధికారి స్థానికంగా ఒక హోటల్ కి వెళ్లి 1/3 కాఫీ అడగ్గా అలా ఇవ్వలేము అని హోటల్ యజమాని చెప్పారు. దీంతో ఆగ్రహించిన అధికారి జేసీబీతో దుకాణం వద్ద ర్యాంప్ తొలగించే ప్రయత్నం చేసిన ఘటన పట్టణంలో కలకలం రేపుతోంది. డ్రైనేజీ మీద ఉన్న ర్యాంప్ ను పగలగొట్టాలి అని ప్రయత్నించి తద్వారా ఆ హోటల్ కి మార్గం లేకుండా చేస్తే ఆ హోటల్ వ్యాపారం దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో జేసీబీని తెచ్చి పగలగొట్టాలని చూశారు. అయితే హోటల్ యజమాని టౌన్ లో ప్రతి చోట డ్రైనేజీ మీద ఇలానే ఉంటుంది అని అన్ని ర్యాంపులు కూడా పగలగొట్టాలి అంటూ జేసీబీకి అడ్డంగా పడుకున్నారు. చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుతిరిగిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విషయం తెలుసుకున్న కమిషనర్ అధికారిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. to follow. Do you have any? You don't know English. You don't know rules. Follow garu. Ipo traffic illedani martara. Nadu lakadi. అదే చెప్పారు. మరి నడు ఈ పక్కన అదేంత జరిగింది. కడప జిల్లాలో రాజకీయ వేడి మరింత పెరిగింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, తనపై దాడి జరిగేలా అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ పరామర్శకు వెళ్లే సమయంలో 500 వాహనాలు, భారీ మార్బలం ఏం అవసరమని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అందరి కథ చెబుతానంటూ బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. చెలో పోతిరెడ్డిపాడు కాదు, చెలో రాయలసీమ అంటూ ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేయలేకపోయిన పనులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు 4 ఏళ్లుగా ఎందుకు తొలగించలేకపోయారో వివరించాలని కోరారు. 5 ఏళ్లలో ఇచ్చిన జీవోలకు అనుగుణంగా పనులు ఎందుకు జరగలేదని ప్రశ్నించిన ఆయన, వైసీపీ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు చేసిన ఖర్చులపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రెచ్చగొట్టబడ్డాయని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాం. ఆయన ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి తన మీద దాడి చేయించుకొని ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తున్నాం. పరామర్శకు పోయేటప్పుడు 500 కార్లు, మందులు మొబిలైజ్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పోయి
నీ బాధ్యతలను పరామర్శించిరా. దానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టడం ఎందుకు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద విరుచుకుపడడం ఎందుకు? ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వక కుట్రగా జరుగుతూ ఉంది రాష్ట్రం మీద. అది 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, మీరేం చేశారో ప్రజలు చూసినారు. మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళా 3 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ మేము వస్తాం, పోలీసుల కథ చెప్తాం, మీ కథ చెప్తామని మాట్లాడుతూ ఉంటారు. నిన్న పోతిరెడ్డిపాడుకు పోయినారు రాయలసీమ నాయకులంతా. మీరందరూ పోవాల్సింది పోతిరెడ్డిపాడుకు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంక్షన్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆయన హయాంలో అధికారం లేకొచ్చిన 5-6 నెలల్లోనే జీవోలు ఇచ్చి మొదలుపెట్టాడు. 4-5 సంవత్సరాల కాలం ఇస్తే దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పి రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, మీ మాజీ ముఖ్యమంత్రి గారిని అడగండి. అడగాల్సింది మమ్మల్ని కాదు. మీరు తలపెట్టిన ప్రాజెక్టులు 5 సంవత్సరాలు సంపూర్ణ అధికారం ఇస్తే పూర్తి చేయలేక మీరు ఫెయిల్యూర్ అయినారు. ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గరికి పోయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు, నీళ్ళ డ్రామాలు, ప్రాంతీయ విద్వేషాలు, తెలంగాణకు ఆంధ్రాకు ముడిపెట్టడం, కృష్ణా జలాల వాటాలో వాళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారని మాట్లాడడం, ఆంధ్ర పట్టించుకోలేదని మాట్లాడడం. ఈరోజు ఒకసారి చూస్తే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండి రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోతిరెడ్డిపాడు ఏం చేయని పోయినారు, అక్కడికి ఏమి ధర్నా దీక్షలు చేస్తారు, మీరెందుకు పూర్తి చేయలేకపోయినామని చెప్పి మీరు ముందు సమాధానం చెప్పాలి. 4 సంవత్సరాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన స్టేని మీరు ఎత్తించలేకపోయినారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మీరు మిలాఖతులో ఉన్నారు కదా, సఖ్యతలో ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇచ్చిన స్టేను మీరు ఎత్తలేకపోయినారు? ఒక ఛాలెంజ్ విసురుతూ ఉండా, 2014 నుంచి 19 కాలంలో 12,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మేము ఖర్చు చేశాం. 19 నుంచి 24 మధ్య 5 సంవత్సరాల కాలం ఇస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు చేసింది. దాంట్లో 1,000 కోట్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మట్టి పనులు తోడేదానికి ఖర్చు పెట్టి 1,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి నేషనల్ ట్రిబ్యునల్ నుంచి మొట్టికాయలు వేయించుకొని ఫైన్లు కట్టే పరిస్థితికి వచ్చిందంటే అది ఆ ప్రభుత్వ వైఫల్యమా కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. వాళ్ళు వైఫల్యం చెంది ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేయమని పోతిరెడ్డిపాడుకు పోతే సమాధానం చెప్పాల్సింది మేము కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఫెయిల్యూర్ను మీరు ప్రశ్నించండి, ఆయన ఇంటి ముందు పోయి దీక్షలు చేయండి, మా ఇంటి ముందు మా పోతిరెడ్డిపాడులో కాదు. కడప నగరంలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలైన వైఎస్ఆర్ ఆడిటోరియం, నేకనామ్ ఖాన్ కళాక్షేత్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయం స్థలాన్ని పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకానికి పెట్టడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర ఆరోపించారు. కడప నగరపాలక సంస్థ పాలకవర్గం కమిషనర్ తక్షణం ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. ఈ మేరకు వారు స్థానిక నేకనామ్ ఖాన్ కళాక్షేత్రంను సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జరగనున్న నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో 13వ అంశంగా కడప నగరపాలక సంస్థకు చెందిన ముఖ్యమైన 4 ఆస్తులు వైఎస్ఆర్ ఆడిటోరియం, నేకనామ్ ఖాన్ కళాక్షేత్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయం ఆస్తులు నగరంలోని ప్రధాన ప్రదేశాల్లో ఉన్నవి. వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అమలు చేయటకు ప్రతిపాదించబడింది. గతంలో పాత మున్సిపల్ కార్యాలయం స్థలాన్ని మౌర్య అనే సంస్థకు కట్టబెట్టాలని చూస్తే ప్రజా ఉద్యమానికి వెనక్కి తగ్గి ప్రైవేటీకరణ రద్దు చేశారన్నారు. కడప నగరపాలక సంస్థలో విలువైన ప్రభుత్వ సంస్థలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూడడం విడ్డూరంగా ఉందని, నగరంలో ఉన్నది వైసీపీ పాలకవర్గమా లేక కూటమి పాలకవర్గమా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పబ్లిక్ ప్రాపర్టీస్ వీటిని ఇవాళ పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టి తద్వారా అమ్మకానికి పెట్టాలనేటువంటి ఆలోచన కడప నగరపాలక సంస్థ మేయరు స్వహస్తాలతో ఆమోదంతో బయటకు వచ్చినటువంటి అజెండా అంశాలు. దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇదివరకే ఒకసారి గత పాలకవర్గంలో కూడా పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని
మౌంట్ మౌర్య అనేటువంటి ఒక కార్పొరేట్ దిగ్గజానికి కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తే ఆ రోజు కూడా వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులని కూడా వ్యతిరేకించే పోరాటం చేసే ఆ రోజు పాలకవర్గం వెనక్కి తగ్గి భవిష్యత్తులో కూడా దీన్ని ప్రైవేటు పరం చేయమని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ పీపీపీ మోడల్లో కడప నగరపాలక సంస్థలో ఉన్న ప్రాపర్టీస్ను ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. ఒకవైపేమో రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మోడల్కు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి పాలకవర్గం ఇవాళ కడప నగరపాలక సంస్థలో పాలనలో ఉంది. మరి ఆ పాలనలో ఎలుబడిలో ఉన్నటువంటి పాలకవర్గము మరి వాళ్ళ స్వహస్తాలతో ఇవాళ ఈ పీపీపీ మోడల్ అమలు చేయడం అంటే పైన చెప్పేది ఒకటి, కింద జరిగేది ఇంకొకటి. పోనీ ఒకవేళ మీరేమన్నా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నగరపాలక సంస్థ కమిషనర్ ఏమైనా ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఆలోచనకు ఒడిగట్టాడంటే మీరు నగరపాలక సంస్థ పాలకవర్గం ఏం చెప్పాలి? వ్రాతపూర్వకంగా మీరు ఫిర్యాదు చేసి అజెండాలో ఈ అంశాన్ని తొలగించాలి అనేటువంటి అంశాన్ని ఎందుకు చెప్పలేకున్నారు? కొంతమంది ఏం చెప్తున్నారు, దీన్ని మేము రేపొద్దున జనరల్ బాడీలో వ్యతిరేకిస్తాం. ఒకవేళ వ్యతిరేకించేటువంటి క్రమంలో కూడా కొంతమంది ఏదైనా లోపభూయిష్టమైనటువంటి ఒప్పందాలు చేసుకొని వీటిని మంచుకోటి పంచుకుంటే రేపొద్దున విలువైనటువంటి ప్రాపర్టీస్ అంతా ప్రైవేటు వ్యక్తులకు చేతులేకపోతే జరగబోయేదేంటి? ఇప్పటికే జిల్లా పరిషత్ స్థలాలన్నింటినీ కూడా కోట్ల విలువ చేసేటటువంటి స్థలాలలో 1.5 కోటితో కాంప్లెక్స్ కట్టి షాపింగ్ రూములకు లీజులకు ఇస్తామని అంటామంటే 2 ఎకరాల స్థలంలో 1.5 కోటితో ఒక బిల్డింగు ఏమాత్రం నిర్మాణం అవుతుందో మనందరికీ తెలుసు. దీని మాటున అధికార పార్టీ నేతలు కొల్లగొట్టాలనేటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటిది ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. పైగా జనరల్ బాడీలో పెట్టినటువంటి అంశాలు ఇంకొక అంశం ఉంది. ఇంతకుముందు అగ్నిపత్ పేరుతో ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగితే దానికి 92 లక్షలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. 92 లక్షలు. కానీ ఇవాళ మున్సిపల్ స్టేడియంలో అగ్నిపత్ నిర్వహించినటువంటి అదే ప్లేస్లో రోజు ఉదయం సాయంత్రం వేల మంది వాకింగ్కి వస్తారు. యూరినల్కు పోవడానికి కూడా బాత్రూములు లేక ఇప్పటికీ అవస్థపడేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంటున్నటువంటి నేపథ్యంలో 92 లక్షలు దేనికి ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? దానికేమో ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి 25 లక్షలు అయితే ఇవాళ జనం నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి జనరల్ ఫండ్ నుంచి 65 లక్షల రూపాయలు కట్టాలని చెప్పి చెల్లించాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.